కౌలాలంపూర్ నుంచి 1.5 అవర్ లోనే ఇంత మంచి ప్లేస్ ఉందని తెలుసా మీకు? ఇక్కడ పబ్లిక్ హాలిడేస్ కాబట్టి ట్రాఫిక్ ఎలా ఉంటుందో, ఎంత టైం పడుతుందో అని ఒక జత బట్టలు కూడా సర్దుకొని బయలుదేరాము. హలో దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ట్రాఫిక్ చూసి వెళ్లే వరకు టైం చాలానే అవుతుంది అనుకున్నాము. ఆ హైవే వరకు మాత్రమే ట్రాఫిక్ ఉంది, అక్కడ నుంచి రోడ్ ఖాళీగానే ఉండింది. అలా 1.5 అవర్ జర్నీ తర్వాత హిల్ మీద ఉన్న ఈ చిన్న ప్లేస్ కి రీచ్ అయ్యాము. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా ఫీజ్ ఏం ఉండదు, కానీ ఎంట్రీ కోసము 14 రింగిట్స్ పర్ హెడ్ చార్జ్ చేశారు. గ్రౌండ్ లెవెల్ లో కాకుండా ఈ కన్స్ట్రక్షన్ మొత్తము హిల్ మీద చేశారంటే ఎంత వింతగా అనిపిస్తుందో కదా. ఇంకా ఈ బిల్డింగ్ ని చూడగానే ఫ్రాన్స్ లో ఉన్నట్టు వైబ్స్ వచ్చాయి. అందుకే ఏమో ఈ ప్లేస్ ని ఫ్రెంచ్ విలేజ్ అని పిలుస్తారు. ఫ్రాన్స్ లో ఉన్న కోల్మార్ అనే విలేజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుందంట. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ మలేషియాలో ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా ఇదంతా వాక్ చేయలేనంత పెద్ద బిల్డింగ్ అయితే కాదు, కానీ ఆ ఫ్రాన్స్ లో ఉన్న వైబ్స్ కోసము ఇలాంటి వెహికల్స్ ని అరేంజ్ చేశారు. దానికి కూడా టికెట్ పే చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బర్డ్స్ తో పాటు మనం ఫొటోస్ దిగి వాళ్ళకి మనీ పే చేసి వెళ్తే రిటర్న్ వచ్చేటప్పుడు మన ఫోటోని మనకిస్తారు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. చాలా మంది ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్స్ లో ఉన్న హోటల్స్ లో స్టే చేయడానికి వస్తున్నారు. మేబీ నైట్ క్లైమేట్ ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అనుకుంటా. ఇంకా ఈ వ్యూ పాయింట్ బిల్డింగ్ చూసారా, కేవలం స్టెప్సే కాదు, దీనికి బ్యాక్ సైడ్ లిఫ్ట్ కూడా ఉంది. మనకి వెళ్ళిన తర్వాత నచ్చినన్ని ఫొటోస్ తీసుకోవడం కోసమే ఒక 1 అవర్ పడుతుంది కదా. దాని తర్వాత టైం స్పెండ్ చేయడం కోసము ఈ ఫుడ్ స్టాల్స్ తో పాటు కొన్ని గేమ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఎన్నో సార్లు మేము స్టార్ బక్స్ లో కాఫీ ట్రై చేసాం, కానీ మేము అలసిపోవడం వల్లనో లేదా ఆకలితో ఉండడం వల్లనో తెలియదు, కానీ ఈ స్టార్ బక్స్ లో ఫుడ్ మాకు చాలా బాగా నచ్చింది. మీరు కనుక స్టార్ బక్స్ లో ట్రై చేస్తే ఈ పింక్ కలర్ లైచీ ఫ్లేవర్ డెజర్ట్ ని ట్రై చేయండి. చాలా చాలా ఎమ్మీగా ఉండింది. ఇంకా ఈ ప్లేస్ నుంచి రిటర్న్ వస్తూ ఇక్కడ 30 రింగిట్స్ పే చేసి మా ఫోటో మేము కలెక్ట్ చేసుకున్నాము. అక్కడ బయట నుంచే కనిపిస్తున్న ఈ పింక్ శాండ్ చూద్దామని వస్తే లోపలికి ఎవరు వెళ్ళడం లేదు. ఎందుకా అని చూస్తే ఎంట్రీ ఫీజు 20 రింగిట్స్ పర్ హెడ్ అని పెట్టారు. ఆ ప్రైస్ అయితే చాలా ఎక్కువ. అంతకు ముందు మేము పోర్డిక్సన్ లో సేమ్ పింక్ శాండ్ బీచ్ అని ఒక ప్లేస్ కి వెళ్ళాము. మీరు వీడియోస్ లో చూస్తే కనిపిస్తుంది. అక్కడ మాకు ఓన్లీ 5 రింగిట్స్ పర్ హెడ్ చార్జ్ చేశారు. ఈవినింగ్ అవ్వడంతో అక్కడ నుంచి మేము జపనీస్ విలేజ్ కి స్టార్ట్ అయ్యాము. 1 కిలోమీటర్ లోనే ఫ్రెంచ్ విలేజ్ నుంచి జపనీస్ విలేజ్ ఉంటుంది. అలా వాక్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు, లేదా ఈ వెహికల్ త్రూ కూడా వెళ్ళొచ్చు. ఏదో ప్లేస్ ని చూడాలి అన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ మనం నడుస్తుంది హిల్ మీద కాబట్టి నడిచేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. నార్మల్ గా జపనీస్ వాళ్ళ విలేజ్ లో హౌసెస్ ని చూస్తే వాటికి డోర్స్ ఉండవు. హౌస్ మొత్తం ఓపెన్ ఉంటుంది. వన్ సైడ్ పాండ్ కనిపిస్తుంది, ఆ హౌస్ నుంచి ఇంకో సైడ్ మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. సో అదే కాన్సెప్ట్ తో ఇలా జపనీస్ విలేజ్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ 25 రింగిట్స్ పే చేసి జపనీస్ వాళ్ళ స్టైల్ క్లాతింగ్ ని మనము రెంట్ కి తీసుకోవచ్చు. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి లేండి. ఇంకా ఈ ప్లేస్ కి ఎంట్రీ టికెట్ 14 రింగిట్స్ అని చెప్పా కదా. సో అది ఫ్రెంచ్ విలేజ్ అండ్ ఈ జపనీస్ విలేజ్ రెండిటికి కలిపి ఉంటుంది అనమాట. ఇంకా ఈ 2 ప్లేసెస్ ఈవినింగ్ 6 వరకు క్లోజ్ అయిపోతాయి. సో దాని తర్వాత మనకి విజిటింగ్ కి ఎలో చేయరు. స్టే చేయాలి అనుకున్న వాళ్ళు అక్కడ ఉన్న హోటల్స్ లో స్టే చేయొచ్చు. అప్పటికి ఇంకా ఈవినింగ్ అవడంతో ఇంకా నైట్ అవ్వలేదు కాబట్టి కార్ డ్రైవ్ చేయడం కూడా సేఫే అనిపించింది. ఇంకా స్టే చేయాల్సిన అవసరం కూడా లేదు అనిపించి మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంకా 6:30 వరకు మేము కౌలాలంపూర్ కూడా రీచ్ అయ్యాము. మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి కదా. సీ యూ దెన్, బై బై.